ఒకప్పుడు సోనియా గాంధీని బెదిరించిన వైఎస్ జగన్ ఇప్పుడు బీజేపీని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? ఇండియాలో అండ్ ఆంధ్రప్రదేశ్ లో ఓట్ చోరీ జరిగిందనేది ఒక మెయిన్ అలిగేషన్. సీనియర్ ఎకనామిస్ట్ పరకాల ప్రభాకర్ గారు అవ్వచ్చు, సాక్షి డిబేట్స్ అవ్వచ్చు, లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ అవ్వచ్చు, ఈ పాయింట్ ని చాలా స్ట్రాంగ్ గా క్వశ్చన్ చేస్తున్నారు. కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే సిఈసి సెలక్షన్ ప్యానల్ నుంచి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఇండియన్ గవర్నమెంట్ రిమూవ్ చేసి పీఎం అపాయింటెడ్ క్యాబినెట్ మినిస్టర్ ని అపాయింట్ చేశారు. సో 3 మెంబర్ కమిటీ లీడర్ ఆఫ్ అపోజిషన్, క్యాబినెట్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, సిఈసి ని సెలెక్ట్ చేస్తారు. 2:1 రేషియో, 2 ఓట్స్ సెంట్రల్ గవర్నమెంట్ కి ఉంటది కాబట్టి పీఎం కి నచ్చిన వ్యక్తి సిఈసి అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ పీఎం అపాయింట్ చేసిన వ్యక్తి కాబట్టి రూలింగ్ పార్టీకి ఆ లెవరేజ్ ఉంటుంది ఎలక్షన్స్ లో. నచ్చిన ఆఫీసర్స్ ని వేయడం, నచ్చిన ఫేజెస్ లో ఎలక్షన్స్ కండక్ట్ చేయడం, ఈ అడ్వాంటేజ్ సెంట్రల్ గవర్నమెంట్ కి లేదా రూలింగ్ గవర్నమెంట్ కి ఉంటుంది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కానీ అపోజిషన్ పార్టీస్ కానీ చేస్తున్న కామెంట్ ఏంటంటే సిఈసి జ్ఞానేష్ కుమార్ బీజేపీకి వర్క్ చేస్తున్నారు, పీపుల్ కి వర్క్ చేయట్లేదని స్ట్రాంగ్ గా క్వశ్చన్ చేస్తున్నారు. సో సిఈసి జ్ఞానేష్ కుమార్ ని రిమూవ్ చేయాలని 190+ ఎంపీస్ సైన్ చేశారు. అండ్ ఈ లిస్ట్ లో బీజేపీకి అగేన్స్ట్ గా ఉన్న బీజేడీ అంటే ఒడిషా ఎక్స్ సీఎం నవీన్ పట్నాయక్ పార్టీ గానీ, బీఆర్ఎస్ కేసీఆర్ పార్టీ గానీ, వైఎస్ఆర్సీపీ వైఎస్ జగన్ గారి పార్టీ గానీ ఇన్వాల్వ్ అవ్వలేదు. ఐ మీన్ వీళ్ళు సిగ్నేచర్స్ చేయాల. మీకు ఒక డౌట్ వచ్చి ఉండాలి, సిఈసి సెలక్షన్ ప్యానల్ నుంచి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఎందుకు రిమూవ్ చేశారని. బేసిక్ గా సిఈసి ప్యానల్ లో సీజే ఉండడం అనేది ఒక టెంపరరీ ఆస్పెక్ట్ మాత్రమే. అండ్ ఆర్టికల్ 324 ప్రకారం సిఈసి సెలక్షన్ ప్యానల్ ని సెలెక్ట్ చేసే అధికారం ప్యూర్ గా సెంట్రల్ గవర్నమెంట్ కి ఉంది. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ లూప్ హోల్ యూజ్ చేసుకుని 2:1 రేషియో ప్రపోజ్ చేశారు. సో ఇండియాలో ఓట్ చోరీ జరిగిందనేది పరకాల ప్రభాకర్, రాహుల్ గాంధీ చేస్తున్న కామెంట్స్. ఓట్ చోరీ జరిగిందని బీజేడీ కానీ బీఆర్ఎస్ కానీ ఎప్పుడు క్వశ్చన్ చేసినట్టు కనిపించలేదు. సో వాళ్ళు సైన్ చేయకపోవడం లాజికల్ గానే ఉంది. సో ఆంధ్రప్రదేశ్ లో ఓట్ చోరీ జరిగిందని వైసీపీ లీడర్స్ చేసిన కామెంట్స్ కానీ, సాక్షిలో పబ్లిష్ చేసిన ఆర్టికల్స్ కానీ, డిబేట్స్ కానీ ఇవన్నీ మిస్లీడింగ్ అని వైఎస్ జగన్ అడ్మిట్ చేసినట్టు అయింది.